తీయగా చల్లగా. Young music directors round. Next contestant is going to be Sarmishta. మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురమే లాహిరిలే మధురం లాలితమే మధుపవనం వీచే మధుపవనం వీచే పర్వమే మై మరచిందిలే కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే మోహం తన్మయముంది శ్వాసించే గంధాలే ఊరించే రుచులను మరిగి ఉడికించే తాపాలే ఉప్పొంగే ఊపిరిలలో కవ్వించే దాహాలే మౌనంగా మధుల జడిలోన పులకించే ప్రాణాలే మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే వీచే గాలులు దాగి చెప్పేని గుసగుసలే చూసే
శర్మిష్ఠ, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు పాడిన ఈ పాటకి న్యాయంగా అయితే మన వాద్య బృందం వారు ఒక తబలా, బేస్ తబలా కానీ మృదంగంతో కానీ వాద్య సహకారం ఇవ్వాలి. ఒక మంచి, ఎందుకంటే చక్కటి శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన ఇది పాట కదా. అవును సార్. అయితే కొత్త తరాన్ని ఆకట్టుకోవడానికి కోసం మెలోడీ శాస్త్రీయమైన దాంట్లో ఉండే బ్యాకింగ్ అంటే ఆర్కెస్ట్రేషన్ కానీ ఆ వాద్యాలన్నీ కూడా మోడర్న్గా తీసుకురావాలి అనే ఫ్యూజన్ చేయాలనే సంకల్పం నా ఊహకు తెలిసినంత వరకు రవిశంకర్ గారు, సితార్ రవిశంకర్ గారు లాంటి మహానుభావులు చేశారు. కానీ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం నాకు తెలిసి కొలోనియల్ కజిన్స్ అనే ఆల్బమ్ విన్నావా లేదో, ఎస్ సార్. హరిహరన్ గారు, లెస్లీ అనే ఆయన, ఎస్ సార్. వారి కలయికలో వచ్చిన ఆల్బమ్ నుంచి ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. సో ఈ పాపులర్ అయిన ట్రెండ్ని అందిపుచ్చుకుని దాంట్లో తమ విద్వత్తుని తమ స్టైల్లో, వాళ్ళ శైలిలో చూపించే వాళ్ళల్లో చాలా కృతకృత్యుడైన వాడు ఈ రథన్ అనే అబ్బాయి. చాలా చక్కగా చేశాడు. సో చాలా బాగా పాడాము. ఆల్ ద బెస్ట్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను చెప్పాల్సింది, టిమ్మీ మై బాయ్, అసలు ఏమైనా వాయించావా? ఏం వాయించావు అసలు? ఓ మై గాడ్. లేదు, ఈ పాటలో ఎస్పెషల్లీ టిమ్మీని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా వాయించాడు. SHARMISH వాట్ ఎవర్ స్పెల్లింగ్. ఓకే, నువ్వు పొద్దున్న ఏం తిన్నావమ్మా? గోధుమ రవ్వ ఉప్మా. షిట్, కొంచెం బెల్లం కలుపుకోవాల్సింది అందులో. ఎందుకంటే ఈ పాట మధురమే ఈ క్షణమే. అందులోనూ నాకు తెలిసి ఇప్పటి వరకు పాడినటువంటి పాటలకి, పాడబోయేటువంటి పాటల కన్నా ఇది మీ టైటిల్ కి కరెక్ట్ గా యాప్ట్ సాంగ్. ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఏంటి? పాడుతా తీయగా. నువ్వు పాడిన పాట ఏంటి? మధురం తీయగా. మధురం తీయగానా? మధురం అంటే మధురమే ఈ క్షణం. సో ఎగ్జాక్ట్ పాటని నువ్వు సెలెక్ట్ చేసినందుకు రియలీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అక్కడే నీ సగం గెలుపు, మిగిలిన సగం జడ్జెస్ చెప్తారు. ఇదే సునీత గారు చెప్పుంటే ఎలా చెప్పుంటేవారు మీరు ఒకసారి చెప్పగలరా? శర్మిష్ఠ, ఎందుకు అలా చేస్తున్నావు? బాగా పాడావు తెలుసా? థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ. నైస్. గారు చెప్పండి, మిమ్మల్ని చెప్పమని అడుగుతుంది. కానీ సునీత, డిస్క్లైమర్, నన్ను అడిగారు వీళ్ళు చేయమని. ఓకేనా? ఇదిగో ఇంకొకటి క్లబ్, మీరందరు నవ్వారా? వచ్చేస్తుంది, నేను 4 వారాల్లో వస్తుంది. నేను ముందే క్షమాపణ వీడియో చెప్పేసుకుంటా. శర్మిష్ఠ, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ కూడా నాకు ఏవి తప్పులు కానీ దోషాలు కానీ అనిపించలేదు. పాట అంతా బాగా పాడావు. ముఖ్యంగా పల్లవిలో ఒక పదం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏంటంటే మధురం లాలితమే అనే మాట బాగా నచ్చింది. లాలితమే అంటే లాలింపబడింది, బుజ్జగింపబడింది, అందమైనది అని అర్థం. అక్కడ ఆ మాట రాయడం చాలా చాలా అందంగా రాసింది. ఎవరంటే శ్రేష్ఠ అని ఒక రచయిత్రి. ఇంతవరకు మనం పాటల రచయితలనే చూసాం. ఈ మధ్య కాలంలో రచయిత్రులను కూడా చూస్తున్నాం. థర్డ్ బీజం భీభత్స మాధుర్యం. క్వశ్చన్స్ సార్. నీ టాలెంట్ చూపించు సుమా గారికి. సో మ్యామ్, మీరు ఏమైనా పెట్రోలా మ్యామ్? నేను ఏమైనా పెట్రోలా? మీ అందం పెట్రోల్ రేట్ పెరిగినట్టు పెరిగిపోతాను మ్యామ్. సార్, నేను బయలుదేరుతాను సార్. మీ దగ్గర ఉండేవాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇక్కడ. సో కీరవాణి సార్, మిమ్మల్ని అడుగుతాను సార్. సో వాట్ డూ యూ కాల్ అన్ అలిగేటర్ విచ్ షోస్ మ్యాప్స్? వాట్ డూ యూ కాల్ అన్ అలిగేటర్? ఇంత ఇంగ్లీష్ నాకే వచ్చి ఉండుంటే నేను హాలీవుడ్లో యాంకర్ అయ్యేదాన్ని. అలిగేటర్ అంటే మన మొసలే కదా, క్రొకడైల్. నావిగేటర్. సార్ మీకు ఇక్కడ ఎవరో ప్రామిస్, నాకు తెలుసు. ఓకే సార్. ఏంటి, తెలుసు ఆయనకు ఆస్కర్ కూడా వచ్చింది. నువ్వు ఆ మాత్రం నమ్మట్లేదా? ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది పాపం, నాకు తెలుసు అని. అంకుల్, వెల్ డన్ అంకుల్, మీకే సార్. క్యా బాత్ హై అంకుల్, బ్రిలియంట్. ఇప్పుడు బోస్ గారికి. సార్, ఇప్పుడు ఒక బేబీ కార్న్ వచ్చి వాళ్ళ మమ్మ కార్న్ని అడుగుతుంది. కార్న్? కార్న్ ఏమని అడుగుతుంది సార్? బేబీ కార్న్ వాళ్ళ మదర్ కార్న్ని నాన్నగారు ఎక్కడా అని ఎలా అడుగుతుంది? పాప్కార్న్. సార్ నువ్వే కదా చూసాను, చెప్పావు. కనీసం చూసాను. అటు కెమెరాలో చూడు. నేను కనీసం చూడడం కూడా చూడలే. Yes, sir. అంటే తెలియకూడదా? నాకు తెలియడం తప్ప, లేదు సార్. నేను చెప్పడం తప్ప, నాకు తెలుసుకుంటడం తప్ప. అంకుల్,
అదర్ కొడుతున్నారు అంకిల్ మీరు. సారీ మేడం, వెరీ సారీ. వీ విల్ కంటిన్యూ విత్ ద మ్యూజిక్ ప్రోగ్రామ్. పర్వాలేదండి, ఇలాంటివన్నీ చేస్తూనే నేను 5,000 స్టార్ మహిళ ఎపిసోడ్ చేశాను.